హాయ్ మిత్రులారా! కథ చెప్తాను వింటారా అనే ఛానల్ ద్వారా రే చీకటి అల్లుడు అమ్మమ్మ చెప్పిన జానపద హాస్య కథ చెప్పబోతున్నది కుడిపూడి మహాలక్ష్మి. దీనిని సేకరించిన వారు డాక్టర్ ఎం హరికిషన్ గారు. ఒక ఊర్లో సుంకన్న అనే వాడు ఒకడుండేవాడు. వానికి రే చీకటి పడితే చాలు కళ్ళు సరిగా కనపడవు. అందుకని వాడు ఎంత పనున్నా రాత్రిపూట మాత్రం బయటకి ఎక్కడికి పోయేటోడు కాదు. అట్టసంగా ఇంట్లోనే కూర్చునేవాడు. వానికి పెండ్లి వయసు వచ్చింది. రే చీకటని తెలిస్తే పిల్లనెవరిస్తారు? అందుకని వాళ్ళ అమ్మ నాన్న వానికి రే చీకటని ఎవరికి చెప్పకుండా మంచి సంబంధం తెచ్చి పెండ్లి చేసినారు. వానికి ఇంట్లో ఏది ఎక్కడుంది, ఎంత దూరం నడిస్తే ఏమొస్తుంది అన్నీ బాగా తెలుసు. దాంతో ఏమాత్రం తడుముకోకుండా అటు ఇటు మామూలుగానే తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి కానీ బంధువులకి కానీ కొంచెం కూడా అనుమానం రాలేదు. రోజు సాయంత్రం అయితే చాలు ఉరుక్కుంటా ఇంటికొచ్చే మొగుడిని చూసి వాని పెండ్లాం, అబ్బా నా మొగుడికి నేనంటే ఎంత ప్రేమ, అందరి మాదిరి ఆడా ఏడా గొప్పలు కొట్టుకుంటూ తిరగకుండా పొద్దు ఊపితే చాలు ఉరుక్కుంటా నా కోసం ఇంటికొస్తాడు అనుకొని మురిసిపోయేది. ఒకరోజు వాని అత్తామామ దసరా పండుగకు వారం రోజులు ముందరొచ్చి, అల్లుడు మీ పెండ్లైనాక ఇదే మొదటి పండుగ. నీవు నీ పెండ్లంతో రేపే మా ఇంటికొచ్చి వారం దినాలుండాలా అన్నారు. దానికి వాడు వారం రోజులు ఆన్నే ఉంటే దొరికిపోతానేమోనని భయపడి, అది కాదు మామ, ఊర్లో నాకు చాలా పనులున్నాయి, కావాలంటే నీ కూతుర్ని రేపే తీసుకొని పో, నేను మాత్రం పండుగ నాడు వస్తా అన్నాడు. వాళ్ళు సరేనని తర్వాత రోజు పొద్దున్నే కూతుర్ని తీసుకొని పోయినారు. దసరా పండుగ వచ్చింది. అత్తోళ్ళ ఇంటికి పోవాలి కదా. దాంతో సుంకన్న పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని కిరుచెప్పులు తొడుక్కొని టకా నడుస్తా బయలుదేరినాడు. వాళ్ళ అత్తోళ్ళ ఊరికి పొద్దున్న తప్పిపోతే మళ్ళా సాయంత్రానికి కానీ బస్సు ఉండదు. అందుకని ఉరుక్కుంటా పోయి బస్సు ఎక్కినాడు. ఆ ఊరికి రోడ్డు ఏమీ బాగోలేదు. యాడ చూసినా గుంతలే. దాంతో బస్సు ఎగురుతా ఊగుతా పోవటం మొదలుపెట్టింది. లోపలందరూ కింద మీద పడతా ఉన్నారు. బస్సు సగం దూరం పోయిందో లేదో ఎవడో రోడ్డు మీద పాడేసిన పెద్ద ఇనుప శీల గుచ్చుకొని చక్రం కాస్త తుస్సుమన్నింది. దాంతో అందరూ కిందకి దిగినారు. అప్పటికే బస్సు సగం దూరం వచ్చేసింది కదా. దాంతో వెనక్కి పోవటానికి లేదు. సుంకన్న ఏం చేద్దాం కర్మ అని తిట్టుకుంటా పెట్టి నెత్తిన పెట్టుకొని ఊరికి నడుస్తా బయలుదేరినాడు. వాడు ఎంత బెరబెరా నడిచినా ఆ ఊరి పొలిమేర చేరుకునేసరికి చీకటి పడడం మొదలుపెట్టింది. దారి సరిగా కనిపించడం లేదు. ఊర్లోకి ఎట్లా పోవాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే పక్కనే బరుగుడ్లు పోతా కనపడినాయి. బరుగుడ్లు పొద్దునంతా ఊరి బయట బీడు భూముల్లో తిరిగి సాయంకాలం కాగానే వాటంతటవే ఊళ్ళోకి చేరుకుంటాయి కదా. అందుకని వాడు ఒక దాని తోక పట్టుకొని దాని వెనకాలే పోవటం మొదలుపెట్టినాడు. ఆ బరుగుడ్డు అట్లా పోతా ఉంటే దానికి ఒక చోట ముండ్ల కంపల్లో పత్రగడ్డి కనబడింది. దాంతో అది దాన్ని తిందామని ఆ ముళ్ళ కంపలోకి దూరింది. వీడు కూడా దాని తోక పట్టుకొని అట్లే లోపలికి పోయినాడు. ఒళ్ళంతా ముళ్ళు తగులుకొని గీరుకుపోయింది. పాపం వానికి బయటకి ఎట్లా రావాలో అర్థం కాలేదు. ఎటు అడుగు వేసినా ముండ్ల కంపలే. దాంతో అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే అటువైపు వచ్చిన ఊరోడొకడు, ఎవరు నువ్వు, ఎందుకట్లా ముండ్ల కంపల్లో తిరుగుతా ఉన్నావు అని అడిగినాడు. బర్రెగుండ్లతో కట్టుకొని వచ్చి ఇట్లా ఇరుక్కుపోయినానని చెప్తే మర్యాద పోతుంది కదా. అందుకని వాడు, ఏం లేదు, ఒంటికి పోస్తా ఉంటే ఉంగరం జారి పడిపోయింది, యాడ పడిందా అని వెతుకుతా ఉన్నా అన్నాడు. అట్లాగా అని వాడు కూడా వెతకడం మొదలుపెట్టినాడు. వీడు నెమ్మదిగా వేలుకు ఉన్న ఉంగరం చేతిలోకి తీసుకొని దొరికింది అంటూ చూపించి వానెంబడే నెమ్మదిగా ముండ్ల కంపల్లోంచి బయటకు వచ్చినాడు. వాడు మళ్ళా దారి పట్టుకొని నడుస్తా కొంత దూరం పోయి ఎటు పోవాలనో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటే
అప్పుడే అటువైపుగా వచ్చినాడొకడు. ఎవరు నాయనా నువ్వు? ఏంది వెతుకుతా ఉన్నావు? ఏడకు పోవాలా అని అడిగినాడు. దానికి వాడు, అన్నా అన్నా, నేను చిన్న రంగన్న చిన్న కూతురి మొగుడిని. దారి మర్చిపోయినా వాళ్ళ ఇంటికి ఎట్లా పోవాలో కాస్త చెప్పవా అని అడిగాడు. దానికి వాడు, చిన్న రంగన్న ఇల్లే కదా, ఇట్లానే చక్కగా పో. 10 నిమిషాలకు నడిచినాక కుడివైపుకు సందు వస్తుంది. ఆ సందులో మూడైదే మీ మామూలు ఇల్లు అని చెప్పిపోయినాడు. వాడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా నడవసాగినాడు. అట్లా 10 నిమిషాలు నడిచినాక కుడివైపు సందొచ్చింది. అటు తిరిగినాడు. అంతకు ముందు రోజే ఆ సందులో కుళాయి వేయడానికని పెద్ద గుంత తవ్వినారు. 2 అడుగులు వేసినాడో లేదో ధబీమని దాంట్లోకి పడిపోయినాడు. గుంత లోతుగా ఉండటంతో పైకెట్లా రావాలో అర్థం కాక తడుముకోసాగినాడు. అప్పుడే అటువైపు వస్తా ఉన్న వాడి పెండ్లాం తమ్ముడు గుంతలో నుండి చప్పుడు వస్తా ఉంటే, ఏందబ్బా ఏం పడింది దీంట్లో అని తొంగి చూస్తే అక్క మొగుడు కనబడినాడు. వాడు ఆశ్చర్యంగా, ఏంది బావా గుంతలో ఎట్లా పడినావు అని అడిగినాడు. పడినానంటే మర్యాద పోతుంది కదా. అందుకని వాడు, అబ్బే అదేం లేదు, గుంతలో ఒక చిన్న మేకపిల్ల పడి గిలగిలా కొట్టుకుంటా ఉంటే అయ్యో పాపమని దాన్ని బయటికేసిన అన్నాడు. ఆ మాటలకు వాడు, మా బావ ఎంత మంచోడో అనుకొని పైకి దా బావా అంటూ చేయి అందించినాడు. వాడు పైకొచ్చి బామర్ది ఎంబడే పోయి ఇంటికి చేరుకున్నాడు. అల్లుడిని చూడగానే అత్త మామ బయటకొచ్చి, ఏందల్లుడు ఇంత ఆలస్యమైంది, అమ్మా నాన్న బాగుంటారా అంటూ పలకరించినారు. బస్సు చెడిపోయి నడిచొచ్చినదే తెలుసుకొని అయ్యో పాపం అని బాధపడి ఇంట్లోకి తీసుకొని పోయినారు. అల్లుడు వస్తున్నాడు కదా, అది మొదటి పండుగ కదా, అందుకని వాళ్ళత్త బాగా ద్రాక్ష జీడిపప్పు వేసి నెయ్యితో బాళ్ళ పాయసం చేసింది, అంటే బెల్లం పాయసం చేసింది. అల్లుడు అన్నం తిన్నాక పళ్ళెంలో పాయసం పోయసాగింది. పైనుండి పళ్ళెంలో పాయసం పడతా ఉంటే బుళక్ బుళక్ అని చప్పుడు రాసాగింది. అది వినివాడు కుక్క ఏదైనా వచ్చి పళ్ళెం నాకుతుందేమో అనుకొని హై అని చేత్తో అట్టనే కొట్టినాడు. చెయ్యి అత్తకి తగిలి సుర్రమనింది. దాంతో అత్త, ఏంది నాయనా పాయసం చాలనుకుంటే వద్దనాలి కానీ అట్లా కొడితే ఎట్లా అనింది. కుక్క అనుకొని కొట్టినా అని చెబితే మర్యాద పోతుంది కదా. అందుకని వాడు, అది కాదత్త, బ్యాళ్ళ పాయసం అంటే నాకు చాలా చాలా అసహ్యం, అందుకే పోస్తా ఉంటే వద్దని ఆపబోతే తొందరలో చేయి గట్టిగా తగిలింది, ఏమనుకోవద్దు అన్నాడు. ఆమె సరే అని పాయసం గిన్నె తీసింది. అన్నం తిని గదిలో పడుకున్నాక పెండ్లం వచ్చి పక్కన కూర్చొని, బ్యాళ్ళ పాయసం ఎందుకు తినలేదు, అమృతం లెక్క ఉంది, బాగుందో తెలుసా, మా అమ్మ నీ కోసమని బాగా నెయ్యి వేసి జీడిపప్పు వేసి కష్టపడి చేసింది అనింది. ఆ మాటలు వింటానే వానికి నోట్లో నీళ్లు ఊరినాయి. రాత్రి అందరూ పడుకున్నాక నెమ్మదిగా లేచి బ్యాళ్ళ పాయసం తిందామని తలుపు తీసుకొని బయటకు వచ్చినాడు. వానికి వంటగది ఎక్కడుందో అర్థం కాక వెతుకుతా పోతా ఉంటే వాళ్ళత్త పడుకున్న మంచం తకీమని తగిలింది. దాంతో ఆమె అదిరిపడి లేచి చూస్తే ఎదురుగా అల్లుడు కనపడినాడు. ఆమె, ఏందల్లుడు ఇంత రాత్రిపూట ఎట్లా వచ్చినావు అని అడిగింది. పాయసం కోసం వచ్చినానని చెప్తే మర్యాద పోతుంది కదా. అందుకని వాడు, ఏం లేదత్తా, రాత్ర పాయసం పోసేటప్పుడు పొరపాటున చేయి తగిలింది, నేను కావాలని కొట్టలేదు, నన్ను మన్నించు అని కాళ్ళ మీద పడినాడు. దానికి ఆమె, నా అల్లుడు ఎంత మంచోడో అనుకొని, లేదులే నాయన నేనేమి అనుకోలేదులే, అల్లుడంటే కొడుకులాంటోడు, పోయి నువ్వు పడుకో అని పంపించింది. వాడు మట్టసంగా మరలా గదిలోకి వచ్చేసినాడు. వానికి ఎంత పడుకుందామన్నా నిద్ర రాలేదు. మాటి మాటికి బ్యాళ్ళ పాయసమే గుర్తుకు రాసాగింది. దాంతో ఒక గంట దాటినాక మళ్ళా లేచి గొంగలి కప్పుకొని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వంటగదిలోకి పోయినాడు. ఒక్కొక్క గిన్నె వాసన చూస్తా పాయసం గిన్నె అందుకొని
లోపలికి చేయి పెడితే ఇంకేముంది, అడుగు తప్ప ఏమీ లేదు. సరే కనీసం ఇదైనా దొరికింది కదా అనుకొని గిన్నెలోకి తలదూర్చి నున్నగా నాకేసినాడు. అట్లా అంతా నాకేసినాక తల తీయపోతే రాలేదు, గిన్నెలోనే ఇరుక్కుపోయింది. వానికి అసలే కండ్లు సరిగా కనబడవు, మళ్ళా ఇదొకటి. దాంతో వాడు దాన్ని పీక్కోడానికి కింద మీద పడతా ఉంటే కాళ్ళకు చేతులకు అంట్ల గిన్నెలన్నీ తగిలి ధన కింద పడినాయి. ఇంట్లో నిద్రపోతా ఉన్న వాళ్ళంతా ఉలిక్కిపడి లేచి ఉరుక్కుంటూ వచ్చి చూస్తే ఇంకేముంది, ఒళ్ళంతా గొంగలు కప్పుకొని వీడు ఎగురుతా కనబడినాడు. ముఖం కనబడడం లేదు కదా. దాంతో వాళ్ళు దొంగోడేమో అనుకొని ఒక్కసారిగా మీద పడి పట్టుకొని స్తంభానికి కట్టేసి కట్టెలతో మెత్తగా తన్నినారు. వీడు లబో లబో దిబోం అంటూ ఎంత అరిచినా గిన్నె అడ్డం ఉంది కదా, దాంతో ఎవరికీ ఏమీ వినబడలేదు. అంతలో వాళ్ళ బామ్మర్ది వీని మొగం చూద్దాం అని గిన్నె పట్టుకొని గట్టిగా ఒక్క పెరుకు పెరికినాడు. అంతే, ఇంకేముంది, అల్లుడు కనబడి అందరూ అదిరిపడినారు. నువ్వా అల్లుడు, ఎంత పని జరిగిపోయింది అంటూ బెరబెరా కట్లు విప్పి ఏం జరిగింది అని అడిగినారు. ఇక వాడు ఇట్లాగే దాచిపెడితే ముందు ముందు ఇంకెన్ని కష్టాలు వస్తాయో ఏమో అనుకొని భయపడి మట్టసంగా తనకు చీకటి ఉన్న సంగతంతా చెప్పినాడు. కథ నచ్చిందా మిత్రులారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.